హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము 120 గ్రామర్ రూల్స్లో నుంచి 13th రూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ 1 to 29 రూల్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేశాను. సో ముందు ఆ వీడియోస్ చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? రూల్ నెంబర్ 30. రూల్ నెంబర్ 30 ఏం చెప్తుందంటే, మనకు ఏదైనా ఒక సెంటెన్స్లో బోత్ యాజ్ వెల్ యాజ్ అని వచ్చిందంటే అది ఎర్రరు. వాటి ప్లేస్లో ఏం రావాలంటున్నారు చెప్తాను చూడండి. బోత్ నాట్ అని వచ్చిందంటే నైదర్ లేదా నైదర్ నర్ యూజ్ అవుతుంది. ఓకేనా? బోత్ నాట్ అని వచ్చింది అంటే నైదర్ నర్ యూజ్ అవుతుంది. అదే బోత్ యాజ్ వెల్ యాజ్ అని వచ్చిందంటే యాజ్ వెల్ యాజ్ ప్లేస్లో మాత్రమే అండ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా? యాజ్ వెల్ యాజ్ అనేది రాకూడదు, వాటి ప్లేస్లో ఏం రావాలి? అండ్ రావాలి. గుర్తుపెట్టుకోండి, బోత్ నాట్ అనేది రాకూడదు, నైదర్ లేదా నైదర్ నర్ రెండు యూజ్ అవుతాయి. నేను ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే? బోత్ యాజ్ వెల్ యాజ్ అని వచ్చినప్పుడు అండ్ వస్తుంది. ఇక్కడ చేంజ్ అవుతుంది, ఓన్లీ యాజ్ వెల్ యాజ్ ప్లేస్లో మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకే? ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, బోత్ మేరీ అండ్ జూడీ ఆర్ నాట్ గోయింగ్ టు కాలేజ్, నో ఎర్రర్. ఇలాగనే ఇస్తారు సెంటెన్స్లో. ఎర్రర్ ఎక్కడ ఉంది, ఏ ఆప్షన్లో ఉంది కనిపెట్టాలి అంతే. ఓకేనా? ఇక్కడ బోత్ ఇచ్చారు, నాట్ కూడా ఇచ్చారు చూడండి. బోత్ మేరీ అండ్ జూడీ ఆర్ నాట్. ఓకేనా? ఇక్కడ బోత్ నాట్ వచ్చింది, వాటి ప్లేస్లో ఏం రావన్నాను? నైదర్ అంటే నైదర్ నర్. ఓకే? ఇక్కడ 2 persons ఉన్నారు కదా, సో నైదర్ నర్రే యూజ్ అవుతుంది, నైదర్ రాదు. ఓకేనా? నైదర్ మేరీ నర్ జూడీ ఈజ్ అంటే మేరీ లేదా జూడీ, తను కాకుండా తిను. అక్కడ సింగులరే వస్తుంది వర్బ్ అనేది. ఇక్కడ ఎందుకు ప్లూరల్ వచ్చింది అంటే అక్కడ ఇద్దరు అన్నారు, బోత్ మేరీ అండ్ జూడీ ఇద్దరు ఉన్నారు కాబట్టి అక్కడ ఆర్ వచ్చింది. బట్ నైదర్ నర్ జూడీ ఈజ్ అక్కడ సింగులర్ మాత్రమే, తను లేకుంటే తిను అని ఒక్కరిని మాత్రమే మెన్షన్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఈజ్ అనే వర్బ్ వచ్చింది. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. బోత్ సురేష్ అండ్ శేఖర్ ఆర్ నాట్ ప్లేయింగ్ ది క్రికెట్, నో ఎర్రర్. బోత్ సురేష్ అండ్ శేఖర్ నాట్ ప్లేయింగ్ ది క్రికెట్. ఇక్కడ బోత్ వచ్చింది, నాట్ వచ్చింది. నేనేం చెప్పాను? 2 persons కదా అక్కడ ఉండింది, మీరే ఈజీగా ఫైండ్ అవుట్ చేసింటారు దీన్ని అయితే. నైదర్ సురేష్ నర్ శేఖర్ ఈజ్ ఇది వచ్చింటుంది. ఇప్పుడు ఒకసారి సెంటెన్స్ చదవండి. నైదర్ సురేష్ నర్ శేఖర్ ఈజ్ ప్లేయింగ్ ది క్రికెట్. ది కరెక్ట్ సెంటెన్స్. ఓకేనా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. బోత్ ఆఫ్ అస్ కెనాట్ స్విమ్, నో ఎర్రర్. చూడండి, బోత్ ఆఫ్ అస్ కెనాట్ స్విమ్, నో ఎర్రర్ ఇలా ఇస్తారు సెంటెన్స్. ఇక్కడ ఏముంది? బోత్ ఉంది, నాట్ ఉంది. బోత్ నాట్ ఇలా వచ్చినప్పుడు ఏం రావాలన్నాను? నైదర్ అంటే నైదర్ నర్. ఇక్కడ ఏమొస్తుంది? నైదర్ మాత్రమే వస్తుంది. ఓకేనా? నైదర్ ఆఫ్ అస్ కెన్ ఇలా వస్తుంది సెంటెన్స్. నైదర్ ఆఫ్ అస్ క్యాన్ స్విమ్. ఓకే, మీకు అర్థమైందా? ఇప్పుడు నైదర్ ఇలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తున్నాము, నైదర్ నర్ని ఎలా యూజ్ చేస్తున్నాము అని. ఓకేనా? సో ఇక్కడ బోత్ 2 persons ఉన్నారు కాబట్టి నైదర్ నర్ అని యూజ్ చేస్తాము. ఇక్కడ అజ్ మాత్రమే ఉండింది, సో అందుకని ఇక్కడ నైదర్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి అంటే జస్ట్ మీకు ఐడెంటిఫై చేయగలిగేలాగా ఉండాలి. అంటే ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుందిలేండి, ప్రాబ్లం ఏం లేదు. మరి గుర్తుపెట్టుకోండి అంటే అది ఒక గుర్తుపెట్టుకోవడం అని కాదు, ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ 4th ఎగ్జాంపుల్ చూడండి. 4th ఎగ్జాంపుల్ చూస్తే మీకు సెకండ్ వన్ ఉంటుంది చూడండి. హీ ఈజ్ బోత్ వెరీ రిచ్ యాజ్ వెల్ యాజ్ హ్యాండ్సమ్. హీ ఈజ్ బోత్ వెరీ రిచ్ యాజ్ వెల్ యాజ్ హ్యాండ్సమ్. ఇక్కడ బోత్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఉంది. నేనేం చెప్పాను? బోత్ని చేంజ్ చేయమని చెప్పానా? కాదు, యాజ్ వెల్ యాజ్ ప్లేస్లో అండ్ యూజ్ చేయాలి అని చెప్పాను. ఇక్కడ యాజ్ వెల్ యాజ్ ఇచ్చారు కదా, ఎర్రర్. ఇక్కడ ఏం రావాలి? అండ్ రావాలి. ఇప్పుడు సెంటెన్స్ చూడండి. హీ ఈజ్ బోత్ వెరీ రిచ్ అండ్ హ్యాండ్సమ్. పలకడానికి చదవడానికి కూడా ఈజీగా అనిపిస్తుంది కదా. అంటే నెక్స్ట్, బోత్ ప్రియా యాజ్ వెల్ యాజ్ స్నేహ ఆర్ బ్యూటిఫుల్. ఇక్కడ బోత్ వచ్చింది, యాజ్ వెల్ యాజ్ వచ్చింది. యాజ్ వెల్ యాజ్ బదులు అండ్ రావాలి. ఇంతే 13th రూల్ మనకు ఇంతే చెప్తున్నది. ఏం చెప్తుంది? బోత్ నాట్ అని వచ్చినప్పుడు ఏం రావాలి? నైదర్ నర్ లేదా నైదర్ అని యూజ్ చేయాలి. ఆ సెంటెన్స్ని బట్టి మనం యూజ్ చేయాలి. బోత్ యాజ్ వెల్ యాజ్ అని వచ్చినప్పుడు ఏం రావాలి? యాజ్ వెల్ యాజ్ ప్లేస్లోనే అండ్ రావాలి. ఓకేనా? సో ఎగ్జామ్లో అయితే మీకు ఇలా చేంజ్ చేయండి అని ఎవ్వరూ అడగరు. జస్ట్ ఏ ఆప్షన్లో మనకు
ఎర్రర్ ఉంది, అది ఐడెంటిఫై చేయండి అని మాత్రమే అడుగుతారు. ఓకేనా? సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని, అంటే ఊరికే జస్ట్ చూసి పలాందని గుర్తుపెట్టుకొని ఉండడం మాత్రమే కాదు, ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.